నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండ చిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం వలలో చిక్కిన భారీ కొండ చిలువను గమనించిన మత్స్యకారులు కొండ చిలువను చెరువు కట్టపైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని చెరువు కట్టపైకి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండ చిలువను వేరు చేశారు. కొండ చిలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిత్ తెలిపారు. ఎల్లమ్మ చెరువులో కొండ చిలువ దొరకడంతో మత్స్యకారులు ప్రతిరోజు ఉదయం చెరువులో ఈత కొట్టేవారు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ఈరోజు ఎల్లమ్మ చెరువు కట్ట హుస్నాబాద్లో మన చేపల వలలో కొండ చిలువ పడిన ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది. దీనికి రెస్క్యూ చేసిన వెంబడినే మనం వచ్చేసి దగ్గర ఆర్ఎఫ్లో దీన్ని వదిలేయడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని రెస్క్యూ పిల్లల చుట్టుకోవడం వలన దానికి ఎటువంటి ఇబ్బంది గాయాలు లేకుండా రెస్క్యూ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము వచ్చి